పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజు ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్ష లేదని ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ వివరించారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని తెలిపారు. నిన్నటి వరకు టీడీపీ శ్రేణులను బెదిరించారు, కేసులు పెట్టారు. ఇవాల్టి నుండి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల ప్రాణానికి తన ప్రాణాలు అడ్డు వేస్తానని భరోసానిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి తీరా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని బాబు ఫైర్ అయ్యారు. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే సీఎం జగన్ కు సాగునీటి విడుదలకు సంబంధించి వినతి పత్రం ఇచ్చేందుకు అఖిలప్రియ ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలి వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకని నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు. నర్సాపురం బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ భావోద్వేగానికి గురయ్యారు. తనకు టికెట్ కేటాయించడంతో సంతోషంతో ఆనందంలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంట్ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో ఆ స్థానాన్ని బీజేపీ శ్రీనివాసవర్మకు కేటాయించింది. 3 దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తనకు టికెట్ రావడంతో భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కార్యాలయంలో బీజేపీ కమలం పార్టీ గుర్తుపై పడి కాసేపు అలాగే ఉండిపోయారు. అభిమానులు కార్యకర్తలు కాసేపటి తర్వాత ఆయనను పైకి లేపారు. వారంతా జై బీజేపీ జై శ్రీనివాసవర్మ అంటూ నినాదాలు చేశారు. కాకినాడ జిల్లాలోని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్లకార్డులను సైకిళ్లను కింద పడేసి తొక్కారు. ఓ కార్యకర్త భవనం ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో కార్యకర్తలకు రామకృష్ణారెడ్డి నచ్చజెప్పారు. తెలుగుదేశం పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉందని తొందరపడొద్దంటూ కార్యకర్తలకు నచ్చజెప్పారు. వైసీపీ జగన్ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే తమకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే డివై దాస్ ముఖ్య అనుచరుడు తిరుమల శెట్టి వాసు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తిరుమల శెట్టితో పాటు 70 మంది కార్యకర్తలను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్ప పాలనను ప్రజలకు అందించిందన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఏలేశ్వరం మున్సిపల్ చైర్మన్ అలమండ సత్యవతి వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె భర్త కౌన్సిలర్ అలమండ చలమయ్య వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, తుని నియోజకవర్గ అబ్జర్వర్గా వైసీపీకి రాజీనామా చేశారు. బయటి నుంచి వచ్చిన నాయకులు పెత్తనం స్థానిక నాయకులపై ఎక్కువ అవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నంద్యాల పట్టణం 6వ వార్డు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా తండ్రి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, చిన్నాన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిల ఆశీస్సులను తీసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర శంఖారావాన్ని పూరించారు. ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి రానున్న ఎన్నికల్లో తమను మరోసారి ఆశీర్వదించాలని రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న చీలి వీరస్వామి అనే వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లా కౌతాల మండలంలో శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు కానుకలను విరాళాలను హుండీలో వేసిన వాటిని దేవాలయం లెక్కింపు ప్రారంభించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ జి వెంకటేష్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శ్రీ భ్రమరాంబ సేవ సమితి ఆదోని వారు పాల్గొన్నారు.